కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించబోయే శ్రీకృష్ణ కాలచక్ర మహాయాగానికి సర్వం సిద్ధం చేశారు. ఎత్తైన మండపం, విద్యుత్ కాంతులతో అయోధ్య రామ మందిరం ఏర్పాటు చేశారు. ప్రధానంగా శ్రీరాముడు, ఆంజనేయ స్వామి చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ యాగంలో విష్ణు పంచాయతనం, ఆయుధ చండీ, అతిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు సత్యనారాయణ రెడ్డి. చైతానంద కాలచక్రం ఈరోజు 31 నుండి నవంబర్ 14 వరకు జరుగుతుంది. ఒక్కరోజు ఈ యాగంలో పాల్గొనే భక్తులు 325 మంది జంటలు పాల్గొంటున్నారు. అలాగే ఈ భక్తులకి అందరికీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం పలహారము అరేంజ్మెంట్ చేయడం. అలాగే ఇక్కడ ఈ యాగంలో 600 మంది బ్రాహ్మణ్స్ పాల్గొంటున్నారు. మరియు ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ మరియు మండల ప్రజలందరూ ఈ యాగంలో కులాలకు, మతాలకు అందరూ పాల్గొనాలని మనం చేస్తున్నాం. ఒకరోజు 15,000, 20,000 మందికి రావచ్చని మేము అనుకుంటున్నాము. కానీ వస్తారు ఆల్రెడీగా గంధవరం మండలము, కోనగండ్ల మండలము, మన ఎమ్మిగనూరు మండలము కూడా అందరూ కూడా రావడానికి పాల్గొంటున్నారు. అలాగే ఒకరోజు ముందు కూడా టోకెన్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీగా 1000 మంది దాకా అయ్యారు. మొత్తం మీద ఈ ఒక 10,000 మంది దాకా యాగంలో పాల్గొంటున్నారు. రోజు ఒక 325 జంటలు మాత్రం పాల్గొంటారు. కావున భక్తులందరూ ఈ యాగాన్ని విజయవంతం, టిఫిన్ వసతి, అలాగే హాస్పిటల్లో వాళ్ళ మెడికల్ స్టాంపు, లెట్రిన్ బాత్రూమ్ ఇన్ని కూడా చేయడం అనేది. ఈరోజు మధ్యాహ్నం గణపతి పంపుతుంది. రేపు నుండి యాగశాల ఉంది. భక్తులందరూ హోమం జరుగుతుంది. జై శ్రీరామ్.